ఎన్హెచ్ఆర్సీతో పాటు హెచ్ఆర్సీని మాజీ మంత్రి విడుదల రజని ఆశ్రయించారు. తనను ప్రముఖ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేస్తున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తమ పార్టీ అధినేత జగన్ ను, ఆయన కుటుంబ సభ్యులను, మాజీ మంత్రి రోజాను సైతం ట్రోల్స్ చేస్తున్నారంటూ రజని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత దారుణంగా దూషణలు చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. తమను ట్రోల్స్ చేస్తున్న ప్రముఖ తెలుగు మీడియా సహా సోషల్ మీడియా హ్యాండిల్స్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏంట్రో గొంతులేస్తుంది, చెయ్యి కూడా లేస్తుంది. అసలు ఆయన ఎందుకురా నీకు? నీ హైట్ ఏంటో నీకు తెలుసా? ఆయన పక్కన నిల్చుంటే తొడదాకొస్తావు. ఆయన లాక్ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు. పొట్టినాయాల ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. వచ్చిందయ్యా వయ్యారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. జగన్మోహన్ రెడ్డి గారు ఖజా ఖాళీ చేసి ఖజానాలో 100 కోట్లు మాత్రమే పెట్టినా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ 2 కళ్ళగా ముందుకు వెళ్ళాడు. నువ్వు అంటావు. అయితే చాలా గట్టిగా చెబుతున్నాడుగా, నేనే వస్తా అని. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఏముంది చెప్పుకోవటానికి వచ్చా. మన 175 అన్నాడు. ఎన్నొచ్చి అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు. సంబరాల రాంబాబు ఎవడని పోలీసుని అడిగితే అసీఏని అడిగాను. కళ్ళు కాకులతో అంత ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ఈ జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. చూడు, కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? బంగాళ సవటం నీకు రాదులే. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోడా పోయే. అయ్యా ఏం చేస్తున్నా? ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోదు, తగటగా తుడుస్తున్నాడు. Is it a good time to speak to you now? ఏం లేదు, నేను పొలంలో నిలబడి ఉండాను. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు పుర్రెంకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? మన డబ్బులకి అసలు లోటు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మన డబ్బులకి అసలు లోటు ఉండదు. సమయం సందర్భాలు చిట్టి తల్లి డ్రామా దగ్గర
రేవంత్ రెడ్డితో